నమస్తే కన్యారాశివారు, ఈ వారం విశ్వం మీకు అద్భుతమైన శక్తిని ప్రసాదిస్తోంది. వారం ఆరంభంలో చంద్రుడు మీ రాశిలోని సంచరించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం, ఆలోచనల్లో స్పష్టత పెరుగుతాయి. మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవడానికి, వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి పెట్టడానికి ఇది ఎంతో అనుకూలమైన సమయం. వృత్తిపరంగా పనులు వేగంగా సాగుతాయి. కుజుడి ప్రభావంతో మీరు అడ్డంకులను అధిగమించి ముఖ్యమైన ప్రాజెక్టులలో నాయకత్వం వహిస్తారు. అయితే మీ రాస్యాధిపతి బుధుడు వక్రీకరించి ఉన్నందున కమ్యూనికేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పనిని పూర్తి చేసే ముందు రెండుసార్లు సరిచూసుకోవడం మంచిది. ఆర్థిక నిర్ణయాల విషయంలో కొత్త పెట్టుబడుల కంటే పాత బాకీలు తీర్చడం మరియు ఆస్తులను చక్కదిద్దుకోవడంపై దృష్టి పెట్టండి. మీ విశ్లేషణాత్మక నైపుణ్యాలే ఈ వారం మీకు శ్రీరామరక్షగా నిలుస్తాయి. మీ 7వ ఇంట్లో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండటం వల్ల వైవాహిక జీవితం మరియు భాగస్వామ్య బంధాలు ఎంతో మధురంగా ఉంటాయి. మీ మనసులోని భావాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం. శని ప్రభావం వల్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉన్న శుక్రుడి వల్ల ప్రేమ మరియు అనురాగాలు వెల్లివిరుస్తాయి. ఒంటరిగా ఉన్నవారికి మీ వ్యక్తిత్వాన్ని గౌరవించే మంచి తోడు లభించే అవకాశముంది. ఆరోగ్యం విషయంలో మీ దినచర్యను కాస్త క్రమబద్ధీకరించుకోండి. బుధ వక్రీకరణ వల్ల మానసిక అలసట లేదా ఆందోళన కలగవచ్చు, కాబట్టి కాసేపు ప్రశాంతంగా గడపండి. సరైన ఆహారం, తేలికపాటి వ్యాయామం మీ శక్తిని స్థిరంగా ఉంచుతాయి. ఈ వారం మీ మంత్రం పరిపూర్ణత కోసం పాకులాడకుండా ప్రక్రియపై నమ్మకముంచండి. ఓపికతో ఉంటే ఈ వారం మీకు ఎంతో ఫలప్రదంగా ఉంటుంది. మీకు అంతా శుభం కలగాలని కోరుకుంటున్నాను.